మనం అన్నాటిపాలెం నుంచి వస్తున్నాము. ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరి వచ్చాము. ఇక్కడ ఇంత జనాల్లో అలా స్నానం చేయడం ఉదయాన్నే శివరాత్రి రోజు చాలా ఆనందంగా ఉంది. సూర్యకిరణాలు చూస్తున్నారు కదా మీరు. సూర్యకిరణాలు చేయడం అంత అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని. ఇలా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ బీచ్ ఒడ్డున ఇది కాటేపల్లి శివాలయం దగ్గరలో ఉంటుంది. ఇలా ఇక్కడ స్నానం చేసి శివాలయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా ప్రతి శివరాత్రికి ఇలా వచ్చి స్నానం చేస్తూ ఉంటాం మేము. ఇది మాఘమాసం కాబట్టి ప్రతి ఇది ఇంకా చాలా మంచిదిగా ఉంది. ఇది చేస్తే చాలా మంచిది. ప్రతి జనాలు నుంచి చాలా ఎంతమంది వస్తున్నారు. దీని శివాలయం బాగుంటుంది ఇక్కడ. శివాలయం కూడా చాలా పురాతనం ఉంది ఇక్కడ. మీరు వచ్చి చూసి చూడండి. ప్రతి వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడైనా వచ్చి శివరాత్రికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి. చాలా మంచిది, చాలా అనుకునేది జరుగుతూ ఉంటాయి. మరుపూరు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. నాయన అనుకునేది జరుగుతుంది. శివయ్య కాడ బాగుంది. మేము లక్షణంగానే ఉండరు అందరూ. సంతానం అనుకునింది సంతానం అవన్నీ జరుగుతాం పుడుతుండ్రు. వస్తాము. నాయన లక్షణంగానే సముద్ర స్థానం బాగుంది. బాగా అలలు బాగా అందరం ఏట నాయన కాడ లక్షణంగా బాగుంది. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. మంచిగా ఉంటుంది ఇక్కడ అంతా బాగా. ఈ సముద్ర స్నానం కూడా చాలా హాయిగా ఉంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి అమ్మవార్లు చాలా సత్యంగా అల్లవార్లు మంచిగా ఉన్నారు. మేము సౌత్మోపు నుంచి వస్తున్నాము. ఇక్కడ బాగా అనుకున్నవి బాగా జరుగుతున్నాయి. అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. ఇక్కడ బాగా స్నానం బాగుంటుంది. అనుకునేవి బాగా జరుగుతున్నాయి. ఏరికే వస్తాం. అక్కడ అమ్మవారు స్వామి సత్యంగా అల్లవారు. మేము కాటేపల్లి శివాలయానికి వచ్చి సముద్రం దగ్గరికి వచ్చి సముద్రం స్నానం చేసి శివలింగాన్ని మా కుటుంబ సమేతంగా వచ్చి శివలింగాన్ని మేము సమర్పించుకున్నాము. కానీ అందరూ కూడా శివరాత్రి రోజు మేము ఇప్పుడు సంవత్సరం వస్తూ ఉంటాము. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అందరూ స్నానాలు చేసి శివలింగాన్ని చేసి సముద్రుడికి సమర్పించుకుంటూ ఉంటాము. అది మేము కోరుకున్నాము. వస్తాము. మహాశివరాత్రికి బాగా జరుపుకుంటున్నాము. సముద్రం స్నానం చేస్తాము. రాత్రి వచ్చాము, నిద్ర చేసాము. తెల్లారే ఉంటే సముద్రం స్నానం చేసి వెళ్ళిపోము. బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఫ్యామిలీ అంతా వచ్చేసి దేవుడికి ఇక్కడ సముద్ర స్నానం చేసేసి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటాము. బాగుంటుంది ఇక్కడ కాటేపల్లి బీచ్. అందరూ వచ్చి శివుని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము ఉండేది నెల్లూరులో. ఫేమస్ అయిపోయింది ఇప్పుడు, బాగా జనాలు బాగా వస్తున్నారు. బాగుంటుంది. కాటేపల్లి అనేది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం. ఎక్కడి నుంచో నెల్లూరు చుట్టుపక్కల నెల్లూరు టౌన్ కానీ చుట్టుపక్కల జనాలు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది మంది వేలాది మందిగా వచ్చి ఇక్కడ సముద్ర స్నానాలు చేసి స్వామిని దర్శించుకొని పోతూ ఉంటారు. ఇటువంటి పుణ్యక్షేత్రం మన నెల్లూరు జిల్లాలో ఉండడం చాలా అరుదు. మనకి ఇక్కడ మైపాడు ఒకటి, ఇక్కడ ఒకటి చాలా అరుదైన ప్రదేశాలు. అందువల్ల ఎక్కువ మంది మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం వేల మంది ఇక్కడ సముద్ర స్నానాలు చేసి శివుని దర్శించుకొని పోతూ ఉంటారు. మాది ఇక్కడ వరకాయపూడి గ్రామం. వరకాయపూడి నుంచి కానీ ఇట్లా ఈదూరు కానీ మండపం కానీ వేలాది మందిగా నెల్లూరు టౌన్ నుంచి కూడా వేలాది మందిగా వచ్చి దర్శించుకొని పోతూ ఉంటాం. నెల్లూరు నుంచి వస్తుంటాము. పడారపల్లి నెల్లూరు నుంచి వస్తుంటామండి. ఇక్కడ శివయ్య ఎంతో మహిమ గలవారు అని చెప్పేసి ఇక్కడికి వస్తాము. వచ్చినప్పుడల్లా సముద్ర స్నానం చేసుకొని శివయ్యని దర్శించుకొని వెళ్తూ ఉంటామండి. ఇక్కడ స్వయంభూ అని చెప్పారు. మామూలుగా
ఈ కాటేపల్లికి బాగా మాకు అన్నీ బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ దేవుణ్ణి బాగా నమ్ముకుంటుంటాము. ఇక్కడ హ్యాపీగా ఉంటాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము ఇక్కడ కాటేపల్లి శివాలయం దగ్గర ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు అందరం అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ అవి ఖచ్చితంగా తీరుతాయండి. ఇక పక్కనే ఇది సముద్రం కూడా ఉంది. సముద్రం స్నానాలు చేసి మంచిగా దర్శనం చేసుకుంటే మంచిగా జరుగుతుంది. నైట్ టైంలో కూడా జాగారం చేస్తే ఖచ్చితంగా అందరికీ బాగుంటుంది. అది అందరూ ఒకసారి వచ్చి ఈ కాటేపల్లి శివాలయంకి వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఇక్కడికి 10 ఇయర్స్ నుంచి వస్తున్నాము కాటేపల్లి శివాలయానికి. ఇక్కడ సముద్ర స్నానం చేసి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అందరూ దీపాలు వెలిగించి ఆ శివయ్యని దర్శించుకుంటే మంచిగా కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం ఇక్కడ జాగారం చేసి సముద్ర స్నానం చేసి ఆ శివయ్యని దర్శించుకుంటే మంచి కోరికలు నెరవేరుతాయి. మనం ఏం కోరుకున్నా నెరవేరుతాయి. ఆ శివయ్య మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడికి నేను నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. శివరాత్రి రోజు బాగా ఫేమస్ ఇక్కడ. బీచ్ కానీ అంతా బాగుంటుంది. ఇక్కడ బాగా ఫేమస్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ తీరుతూ ఉంటుంది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ డాక్టర్ని బృందావనంలో వాసన ఐ కేర్ పక్కన జై ఫిజియోథెరపీ మాది. మేము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము కాటేపల్లి శివాలయం రావాలని. సో ఈరోజు బాగా కుదిరింది. చాలా సంతోషంగా ఉంది శివాలయంకి రావడము, శివుని దర్శించుకోవడము. ఇక్కడంతా వాతావరణం కూడా చాలా బాగుంది పిల్లలకి అందరికీ. సో అందరూ వచ్చి తప్పకుండా దర్శించుకోవచ్చు. మేము నెల్లూరు నుంచి వస్తున్నామండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కాటేపల్లికి రావాలి అని. అసలు ఎప్పుడు కుదరలేదు. ఈరోజు అనుకోకుండా వచ్చాము. శివరాత్రికి ఆ శివయ్య దయ కలిగిందనమాట. వచ్చాము. బాగుంది ఇక్కడ. ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. అంతా బాగా ఏర్పాటు చేశారు. తప్పకుండా అందరూ ఒకసారి వచ్చి దర్శించుకోండి.